శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాను. నారాయణ నమస్కరించిన నారాయణ నరోత్మ దేవి సరస్వతి వ్యాసం తత్వ జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమ. ఉపాధ్యాయుల సత్సంగ ఛానల్ నుంచి అంటే నేను ఉపాధ్యాయుల వెంకటేశ్వరులు మాట్లాడతాను. నాకున్న భక్తులు, నాకున్న ఫ్రెండ్స్ భక్తులు అంటే ఆ భక్త జనులు అందరూ చాలామంది మహాజ్ఞానులు. వాళ్ళు వింటూనే ఉంటున్నారు, మెల్లమెల్లగా వింటూ ఉంటారు. నా దాంట్లోంచి ఆ ఎపిసోడ్స్ మొన్ననేమో సుందరకాండం పారాయణ పూర్తిగా అయిపోయిందనమాట. దాని తర్వాత ఏమిటా అని ఆలోచిస్తుంటే నేను ఇప్పుడు అనిపించింది గురుభక్తి గురించి తులసి రామాయణంలో చెప్పిన దాన్ని సంకలనం చండీదాస్ అనేది ఇక్కడ ఏమైందంటే నేను ఏ సంవత్సరం అంటే 2016 23/12/2016 నాడు నేను గొల్లల బావిడ ఉన్న అక్కడ కోదండరామ దేవస్థానంకి వెళ్ళాను అనమాట. అక్కడ వాళ్ళు పుస్తకం ప్రచురణ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా 2012లో చేశారు ప్రథముద్రణ వాళ్ళు అనమాట, తులసి రామాయణం అనమాట. దానికి ప్రతులు కోదండరామ దేవస్థానం గొల్లల మామిడి వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు ఇస్తారు. ప్రింటింగ్ పద్మనాభ ఆఫ్సెట్ ప్రింటర్స్ ప్రతులు ఏమో చెప్పారు. తర్వాత దీన్ని ఏంటంటే దీన్ని సంకలనం అంతా ఏం చేశారంటే బ్రహ్మశ్రీ సద్గురు వైద్యనాథ మహారాజు, తర్వాత మేడిపాటి సత్యనారాయణ రెడ్డి గారు హిందీ ప్రచారకు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గొల్లల మావిడాడు, ఆయన విజ్ఞాపన చెప్పారు మాట దాట చేసింది. తర్వాత ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి గారు గొల్లల మావిడాడు, ఆయన ఉపోద్ఘాతం చేశారు. దాంట్లో శ్రీరామ్ జయరామ్ జయ జయ రామ అనుకుంటాను. వాల్మీకి మహర్షి మొదలు అనేక మంది మహాకవులు, జ్ఞానులు, భక్తులు అనేక విధాలుగా చక్కగా వర్ణించారు. ఎవరెంతగా వర్ణించినా కూడా రామాయణ గాథ ఇంకా భక్తి రసం ఉట్టిపడుతూనే ఉంటుంది. అంటే తులసి రామాయణ దాసు రామచరిత్ర గారు ఎంతో పేరు ప్రఖ్యాతులకు వచ్చిన గ్రంథం కాబట్టి దోహాలను అందులో చేసినట్టు మహాకవి తులసిదాసు రచించిన దోహాలను ఆధారంగా చేసిన తేలికైన భాషలో గురుభక్తిని గురించి, గురు శిష్యులు విడుదలైన సంబంధాన్ని గురించి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల అన్నదమ్ముల అనుబంధం గురించి, ఆశ్రమ వర్ణాలనలు, అరణ్యవాస ఘటనలు, భక్త శబరియకు చెరక, రామభక్తి, రాక్షస సంహారాలు అన్నీ కళ్ళ కట్టేట్టు తేలికైన భాషలో సాధారణంగా భక్తులు కూడా అర్థమయ్యే భక్తి రసంలో లీనమైనట్లు వర్ణించగల ఈ కవి ప్రజ్ఞ అనన్య సామాన్యం. ఈ కవి పూర్వంలోని మా గొల్లల మావిడాళ్ళు కలిసిన శ్రీ కోదండరామచంద్రమూర్తి గారు సర్వదా రక్షణ కాపాడుగాక. ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి గారు గొల్లల మావిడాడ. ఇది శ్రీరామకృష్ణ బోధామృతం నుంచి సుబోధ కూడా చెప్పారు. స్వాతి నక్షత్రం నింగిలో ఉన్నప్పుడే పడే వానకు చినుకులను గ్రహించడానికి ముత్యపు చేప సముద్రం అడుగు నుంచి ఉపరితలానికి వస్తుంది. అది తన చెప్పలను తెరచుకుని ప్రశస్తమైన స్వాతి వాన చినుకు పట్టుబడే వరకు నీళ్ళ మీద తేలుతుంది. చినుకు పట్టుబడగానే సముద్ర అడుగు తన నివాసానికి వెళ్ళి ఆ చినుకును చక్కని మంచి ముచ్చిగా మారే వరకు స్థిమితంగా అక్కడే ఉంటుంది. అలాగే తారక మంత్రోపదేశం చేసే సద్గురువు లభించడానికి ఒక చోటు నుంచి మరో చోటుకు సంచారం చేసే ముముక్షులు కొందరు ఉంటారు. అలాంటి సద్గురువును చూసే భాగ్యం కలిగి అతడిలో తారక మంత్రోపదేశాన్ని పొందగానే వారు ముముక్షులు సమస్త సంఘాలను వీడి హృదయ గుహ అంతరాళంలో ప్రవేశించి బ్రహ్మానంద ప్రాప్తి పర్వంతం అంటే మంత్రజపం చేస్తూ అందులోనే వాళ్ళు నెలకొని ఉంటారు. బ్రహ్మవేత్త అయిన సద్గురు శాస్త్ర పండితులు లేకపోయినంత మాత్రాన నిరాశ చెందవలసిన అవసరం లేదు. పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్నంతటినీ మించిన దివ్యజ్ఞానం సాక్షాత్కార రూపమైన తత్వజ్ఞాన సంపద గల సద్గురువు నుంచి పొందిన మంత్రాన్ని జపిస్తే బ్రహ్మానంద ప్రాప్తి తప్పక కలుగుతుంది. శ్రీ రామకృష్ణ బోధామృతం నుంచి ఇది పట్టుకొచ్చి పెట్టారు. ఇలాగా అంటే ఆలోచిస్తూ అనిపిస్తున్న మాట ఇదంతా భక్తులు కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయాలైనా కానీ ఇలాంటివి కొన్ని నేను చేశాను. ఇప్పుడు నాకు ఏమిటంటే వయసులో చూశాను మీకు అంత ముందు దాకా నేను టైప్ చేసుకుని ప్రింట్ చేసుకుని పుస్తకాలు చేసి అన్నీ చేశాను. ఇంకా నాకు ఓపిక తగ్గిపోయింది చెప్పాలంటే. నాకు స్పాండిటిస్ ప్రాబ్లం ఉండడంతో పుస్తకాలకి రాయడం మానేశాను. కానీ ఇలా చదివి కొంచెం నాకు ఇంపార్టెంట్ నుంచి కొన్ని అండర్లైన్ చేశాను. మిగిలినవి అలా చదివినవన్నీ కూడా ఉంటున్నాయి. ఇలాగే యూట్యూబ్లో పెట్టుకుని ఏదో భక్తి కోసం అయ్యేవాళ్ళు కొంచెం ముక్తి మార్గానికి వెళ్దాం అనుకున్నారు. కొంచెం మార్గం రోజుకి 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంతో కొంత వినండి అమ్మా, ఇక్కడ నాదేని కాదు భక్తి మార్గంలో నడవండి అని చెప్దామని చేస్తున్నాను. ఇప్పుడు ఇది తొలి పలుకు ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తాం. తొలి పలుకు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఈ దీనుడి మీద దయవుంచండి అన్నాడు త్యాగరాజస్వాములు. సాధువులకు అసాధువులకు కూడా సమానంగా వందనాలు అర్పిస్తూ మహాకావ్యరచ పూనుకున్నాడు తులసిదాసు. అన్ని జగమంతా రామయ్య తిరుగుతూ అందరికీ మొక్కులు చెల్లించాడు. భక్తి ఒకటేనన్నాడు. ఏమిటంటే
అడుగడుగున పరుల మేలుకే తమ ప్రయోజనాల ప్రాణాలు లెక్క చేయని సాధువుల గుణాలు కొనియాడి మానవుడై పుట్టిన ప్రతివాడు తన జీవితంలో సాధించవలసింది భక్తి ఒకటే అన్నాడు. భక్తిని మించిన శక్తి లేదన్నాడు. ఆ భక్తి అసాధ్యమైనది ఏదీ లేదన్నాడు. భజనలోనే నిజమైన ఆనందం ఉందన్నాడు. తన ఇష్టదైవం రాముడైనా ఆయన నోట్లోని శివుని అనుగ్రహం ఉంటే తప్ప తన మీద భక్తి కుదరదని శివనంద చేసేవాడు ఎన్నటికీ తన భక్తుడికి ఆలేడని చెప్పించాడు రాముడి చేత. ఎవరు తులసిదాసు రాముని ధర్మమూర్తిగా లీలామానుషమూర్తిగా సర్వశక్తి మంత్రిగా ఆలాదిస్తూనే తన రాముడిని చోటే లేదన్నాడు. కనులు లేకున్నా చూడగల చెవులు చూడగలగలడని, చెవులు లేకపోయినా వినగలడని, కాళ్ళు లేకపోయినా నడవగలడని, అందరినీ సమానంగా చూసినప్పటికీ సేవకుల మీద రాముని మమకారం ఎక్కువ అని చాటాడు. అలాంటి రాముడి మీద భక్తి కుదరాలంటే సాధు మహాపురుషుల అనుగ్రహం సంపాదించగా తప్పదు అన్నాడు. జాతి, వర్ణం, కులం అనే వాటితో సాధువులకు సంబంధం లేదు. అయినా సరే బ్రాహ్మణుడై పుట్టినవాడికి తగిన గౌరవం ఇవ్వవలసిందే అంటారు. వాల్మీకి ఏదో సెలవేయమంటాడు అంటే రాముడు తనకు తగిన నివాస స్థలం ఏటో సెలవేయమని వాల్మీకి అంటే ఆయన అంటాడు, రామ దేవతలు కానీ బ్రాహ్మణులు కానీ గురువులు కానీ ఎదురైతే ఎంతో ప్రీతితోనూ వినయంతోనూ ఎవరి తల వచ్చి నమస్కరిస్తారో, నిన్నే దిగ్గా నమ్ముకుని ఎవరి కోరిక లేకుండా నీ పాదనే పూజ చేస్తుంటారు, పాదాలనే పూజ చేస్తుంటారు, నీ మీద కంటే గురువు మీద ఎక్కువ భక్తి కలిగి అన్ని విధాలు ఆయన సేవిస్తుంటారు, వారి హృదయాల్లో చిరకాలం ఉండు. రాముడు దేవుడి కన్నా గురువు గొప్పతనం ఏమిటి? శివునికి ద్రోహం చేసిన వాడికి రాముడు కూడా ఆశ్రయవుడు. అలాంటి శూద్రుడు సైతం రక్షకుడుగా గురువు ముందుకు వచ్చి ప్రార్థించి శివుని అనుగ్రహించగలిగాడు. శాపం నుండి తప్పించాడు. ఎన్ని జన్మలెత్తినా జ్ఞానలోపం కలకుండా కాపాడాడు. గురువు దయ అలాంటిది. గురువు శక్తి అంతటిది. మరి గురువుకే కోపం వస్తే శిష్యుని రక్షించడం ఏ దేవునికి సాధ్యం కాదు. గురువు సాధువు కదా అని ఆయన కోపం ఎందుకు వస్తుంది? చల్లదనం కోసం మంచి కర్ర ఏ చెట్టు కర్రండి వస్తుందో ఆ కర్రను కర్రతో రాపాడిస్తే అందులోంచి కూడా నిప్పు పుట్టుంది కదా. మరి లోమశ గురువు చెప్పింది వినకుండా ఎదురు చెప్పి వాదించిన విప్రుడికి వెంటనే కాకి జన్మ వచ్చింది. మళ్ళీ గురువు అనుగ్రహం వల్లనే ఆ కాకి రామభక్తిని పొంది కాకబుసుంటే అయ్యి పక్షిరాజు విష్ణువాహనమైన గరుత్మంతుడికి రామచరితను వినిపించదట. స్వయంగా శివుడే హంసరూపంలో వచ్చి ఆ కథనంతా విన్నట్ట. అంత గొప్ప మహిమగల గురువు స్వరూప స్వభావాలను ఇంత చిన్న పుస్తకంలో ఎలా వర్ణించేది? ఆయన అనుగ్రహిస్తే తప్ప ఆయన మహిమను తెలుసుకోవటం మనుషునికి సాధ్యమా? ఓ నమో భగవతే శ్రీరామకృష్ణాయన. శ్రీరామచరిత మానసంలో గురుభక్తి, తులసి రామాయణం, సంకలనం చండీదాసు, గురువందనం. గురు శరణం భవగురు శరణం, సద్గురు శరణం భవహరణం. జయ గురు జయ గురు జయ గురు జయ శ్రీ సద్గురు భజరే మానస భవగురు చరణం భవసాగర హరణం శ్రీ చరణం భజరే మానస దేశికేంద్రం భగవాన్ సద్గురు రామకృష్ణం. రామచరిత మానసంలో గురుభక్తి. వందే బోధవయం నిత్యం గురుం శంకరారూపిణం యామాశ్రితో హి వక్రోపి చంద్ర సర్వత్రా వంజతే. బాలకాండలో శ్రీరామచరితమానసమును రచించటకు ముందుకు తులసీదాసు గోస్వామి ఆదిగురువైన శంకరునికి వందనము చేస్తున్నాడు. బోధమయుడు నిత్యుడు అయిన గురువులకు వందనములు. సాక్షాత్తు ఆయన శంకర రూపమే. ఆయనను ఆశ్రయించినందువల్లనే వంకర తిరిగిన చంద్రుడు కూడా అన్ని చోట్ల వందనములు అందుకుంటున్నాడు. అనంతరం తులసీదాసు తన గురువు అయిన నరహరి ఆచార్యుని చరణములకు వందనము చేస్తున్నాడు. వందవు గురుపద కంజ కృపాసింధు నరోపహరి మహామోహ తవ పుంజ జాసు వచన రవి కరనికర. నరుని రూపంలో దిగి వచ్చిన హరి కృపాసింధు మహామోహం అనే చీకటి పారదులు ఎవరి వాకులు సూర్యకిరణములు పోలినవో ఆ శ్రీగురుని పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. గురుని పాదపద్మములు అంటిన ధూళిని నమస్కరిస్తున్నాను అని ఆది తావర పువ్వులను పుప్పుడులో పరిణామ కలది. దాని మీద ఎవరికి శ్రద్ధ అనురాగములను వారి మనస్సుకు ప్రాణములకు ఊరట కలుగును. జన్మ మరణ పరంపర అనురోగమును దాని పరివారమును శాంతింపజేయటకు అది అమృతముతో సమానము. పుణ్యమూర్తి అయిన శివుడు పూసుకున్న విభూతి వలె గురుపాదరజము శుభమును ఆనందమును కలిగించినది. మనస్సును దర్పణం మీద పేరుకున్న మలినములను హరించివేయినది. ఆ రజమును ఎవరు నుదుట తిలకంగా ధరింతురో వారికి సమస్త సద్గుణములు పట్టుబడు. శ్రీగురుని పాదాంగుళముల చివర ఉండే నఖములు మణికి దీపములను పోలినవి. వాటిని స్మరించిన వారికి దివ్య దృష్టి కలుగుతుంది. వారిలో నుండి మోహమును చీకటి తొలగిపోతుంది. ఎంతో అదృష్టం కల వారికి మాత్రమే అది లభిస్తుంది. సూర్యుని కిరణములు
తామరబొగ్గలు విచ్చుకున్నట్టాయి. అదేవిధంగా గురుపాద నఖములచే దీపములుగా సోకినంతనే హృదయమనే నేత్రము విప్పారుతుంది. సూర్యకిరణంలో రాత్రి తెల్లవారుతుంది. ఎక్కడో పడిన మాణిక్యం ప్రకాశిస్తాయి, స్పష్టంగా కనపడతాయి. అదేవిధంగా ఆ దీపకాంతి వలన సంసారం రాత్రి తెల్లవారిపోతుంది. హృదయంలోని మాలిన్యము, దుఃఖము, చీకటికి తొలగిపోతుంది. రామచరిత్రలోని మణులు, మాణిక్యములు ఎంతో విలువైన విషయాలు శిష్యుని అనుభవంలోకి వస్తాయి, లేకుంటే వాటిని గుర్తించడం సాధ్యం కాదు. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.